ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఒప్పో రెనో 14 5G. సో దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒప్పో రెనో 14 ప్రో 5G అలాగే మరొకటి వచ్చేటప్పటికి నాన్ ప్రో 5G. అండ్ తెలిసిందే కెమెరా సెంట్రిక్ గా కెమెరా మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ అయితే మన ముందు తీసుకొస్తారు. సో కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ కన్నా కానీ మోస్ట్లీ దీనిలో పెద్దగా వీళ్ళు చేంజెస్ అయిన తీసుకురాలేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 37 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఈసారి నాన్ ప్రో వేరియంట్ లో వీళ్ళు వచ్చేటప్పటికి 3x పోర్ట్రేట్ ఫోటోగ్రఫీతో పాటు 120x జూమ్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒప్పో రెనో 14 5G అని చెప్పి 14 సిరీస్ ఒప్పో. అలాగే లెఫ్ట్ సైడ్ మేడ్ ఇన్ ఇండియా 10 ఇయర్స్ అవుతుందంటే కంప్లీట్లీ మనకి వీళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే ఏ కెమెరా విత్ 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్ తో పాటు 120x జూమ్ డిజిటల్ జూమ్ కూడా ఇది కేపబుల్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 8350 ప్రాసెసర్ తో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి ఇక్కడ ఒక కాటన్ బాక్సే. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి కలర్ కోఆర్డినేషన్ అనాలా కాదులేండి, ఎందుకంటే ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో గ్రీన్ కలర్, బట్ ఇక్కడ గ్రే కలర్ లో వచ్చింది. మరి ఇంకా అంతటి దానికి వీళ్ళు అంతంత ఖర్చు పెట్టి ఆ కలర్స్ ని ఆ గ్లాస్ ని తేవడం ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ కొంత యూజర్ మాన్యువల్ ఇక డివైజే ఉంది. దీని పక్కకు పెడితే ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వస్తే ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ యాజ్ యూజువల్, అలాగే టైప్ ఏ టు టైప్ సి డేటా కేబుల్ అలాంగ్ విత్ 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్. పోనీలేండి కాస్ట్ కటింగ్ అని చెప్పి అవి వీళ్ళైతే కట్ చేయలేదు. ఇక ఫైనల్లీ హియర్ ఇస్ ద డివైస్. వావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఒప్పో రెనో 13 సిరీస్ లాగానే దీంట్లో కూడా మనకి కంప్లీట్ ఏరో గ్రేడ్ టైటానియం యూస్ చేస్తూ దీని బాడీ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి సింగిల్ పీస్ ఆఫ్ మెటల్ తో డిజైన్ చేయడంతో పాటుగా ఇదంతా కూడా రీసైకిల్డ్ మెటీరియల్. ఇంకా చెప్పాలంటే కొంచెం మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే ప్రీవియస్ దానికన్నా కానీ మరింత ఇంప్రూవ్డ్ గ్లాస్ బ్యాక్ ని మన ముందు తీసుకొచ్చారు. సో దీన్ని వీళ్ళు అంటాం మాత్రం వెల్వెట్ గ్లాస్ అని అంటున్నారు. దీనికి పేరు ఎందుకు పెట్టారేమో కానీ మనకి వెల్వెట్ క్లాత్ ఉంటుంది చూసారా, ఆ క్లాత్ ని మీరు టచ్ చేసినటువంటి ఫీల్ ఇది రావడంతో పాటు ఫింగర్ ప్రింట్ స్మర్జెస్ ని ఇదైతే అట్రాక్ట్ చేయదు. చాలా ప్రీమియం ఫోన్ ని టచ్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది. ఫోన్ యొక్క థిక్నెస్ చూసారు అన్నట్లయితే కనుక ఇది జస్ట్ 7.42 mm అండ్ ఫోన్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే 187 grams. బట్ మీకు ఇక్కడ 190 చూపిస్తుంది. రీజన్ ఏంటి అంటే పైన ఉన్నటువంటి స్క్రీన్ గార్డ్. ఎస్, దీనికి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అదేనండి, పాలిథిన్ ఉంటుంది చూసారా, సేమ్ అదే ఇచ్చారు. సో ఆఫ్టర్ మార్కెట్ మీకు బెటర్ టెంపర్ గ్లాసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి IP66, 68 అండ్ 69 రేటింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో జెట్ స్ప్రేస్ కావచ్చు లేదా అండర్ వాటర్ కావచ్చు, ఎందుకంటే దీనిలో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ జనరేషన్ లో కూడా ఉంది. సేమ్ ఇందులో మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీతో పాటు అప్ టు 1.5 మీటర్ డెప్త్ దాకా అప్ టు 1 hour దాకా ఇది సస్టైన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ డిజైన్ ఆస్పెక్ట్ లో మీరు చూసారంటే బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి కొంచెం షేడ్ లాగా కొంచెం మనకు ఒక నోటిఫికేషన్ లైటింగ్ రిఫ్లెక్షన్ లాగా వస్తుంది చూసారా, ఇది చాలా కూల్ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం ఇక్కడ ఒప్పో దగ్గర మీరు పక్కకు పెట్టేశారంటే నాకు చూడటానికి మాత్రం ఐఫోన్ 11 సిరీస్ ఉంటుంది చూసారా, 11 అండ్ 12 సిరీస్, ఆ కైండ్ ఆఫ్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. రియల్లీ కూల్ డిజైన్. అండ్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, USB 2.0 తో పాటు 2 ఫిజికల్ స్లిమ్ కార్డ్ స్లాట్స్, మనకి అడిషనల్ గా మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. రైట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు IR బ్లాస్టర్ అండ్ స్పీకర్ గ్రిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే కాంపాక్ట్ ఫోన్ కి అలాగే నార్మల్ రెగ్యులర్ గా ఉండేటువంటి ఫోన్స్ కి ఇన్ బిట్వీన్ సైజ్ లో మనకి ఫోన్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. అండ్ బై ద వే దీంట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో ఫోన్ ఇట్లా కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక దీని డిస్ప్లే విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి 6.59 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే నే 10-bit ప్యానెల్ మనకి యూజ్ చేయడం జరిగింది. HDR10+ సపోర్ట్ తో పాటు DCI-P3 కలర్ గామెట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి స్మార్ట్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 60, 90, 120 Hz డైనమిక్ గా మనకి చేంజ్ అవడంతో పాటు ఫ్లాట్ డిస్ప్లే డిజైన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ అల్ట్రా థిన్ బెజల్స్ 93.5% స్క్రీన్ టు బాడీ రేషియోతో మనకి ఇది డిస్ప్లే రావడం జరుగుతుంది. యూట్యూబ్ లో కావచ్చు, నెట్ఫ్లిక్స్ లో కావచ్చు, అలాగే అమెజాన్ ప్రైమ్ లో కావచ్చు, వీటన్నిటిలో HDR కంటెంట్ కూడా మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంతేకాదు 3840 PWM డిమ్మింగ్ తో పాటు అడాప్టివ్ టోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. అంటే బేసిక్ గా మీరు మీ మొబైల్ ఫోన్ ని యూజ్ చేస్తున్నటువంటి లైటింగ్ కండిషన్స్ ని బేస్ చేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వార్మ్ లైటింగ్ లో వాడుతున్నారంటే వార్మ్ లైటింగ్ లో, అలాగే కూల్ లైటింగ్ వాడుతున్నారంటే కూల్ లైటింగ్ లో, అంటే దీని యొక్క కలర్ టోన్స్ ని ఇది అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ దీని బ్రైట్నెస్ లెవెల్స్ కూడా సుమారుగా 600 nits ఏదైతే ఉందో నామినల్ మన రెగ్యులర్ యూసేజ్ కి, అలాగే 1200 nits ఆఫ్ హై బ్రైట్నెస్ మోడ్ లోకి మనకి ఇది వెళ్ళడం జరుగుతుంది.
ఉంటుంది. అవుట్డోర్ కండిషన్స్ లో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు మీ కంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కలర్స్ కూడా మీకు పంచిగా అండ్ కంటెంట్ కూడా మీకు క్రిస్ప్ అండ్ క్లియర్ గా కనపడడం జరుగుతుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ దీంట్లో ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే తీసుకుని రాలేదు. బట్ 360 డిగ్రీస్ సంబంధించినటువంటి సౌండ్, వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడం, ఎల్డాక్ ఇలాంటివన్నీ కామన్ గా అయితే చూస్తుంటాం. బై ద వే దీంట్లో మనకి 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. అండ్ కొన్ని ఆడియో శాంపిల్స్ కూడా మీరైతే వినేసేయండి. సో విన్నారు కదా, పర్వాలేదు, లౌడ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గానే ఉన్నాయి. ఇక కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఒప్పో రెనో 13 సిరీస్ తో కంపేర్ చేశారంటే మీకు అప్గ్రేడ్ ఏదైనా అనిపించింది అంటే కంపల్సరీగా ఈ కెమెరాస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమరీ సెన్సార్ గురించి మాట్లాడుకుని మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. సో ప్రైమరీ సెన్సార్ మనకు వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ ని మనం ఇందులో తీసుకుని రావడం జరిగింది. దీంట్లో OS ఇచ్చారు. దీని అపాచర్ వచ్చేటప్పటికి 1.8 తో రావడం జరుగుతుంది. ఇక మరొక టెలిఫోటో ఇది ఇందులో హైలైట్. దీంట్లో మనకి సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN5 సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. 3.5x దాకా పోర్ట్రేట్ లో జూమ్ చేస్తూ మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నారు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. బట్ దీంట్లో మీకు అప్ టు 120x దాకా డిజిటల్ జూమ్ కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఓమ్ని విజన్ సెన్సార్. ఇందులో మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికే 116 డిగ్రీస్. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి ఆటో ఫోకస్ క్యాపబిలిటీస్ తోటి మనకి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీస్ లోకి వచ్చారన్నట్లయితే కనుక HDR 4K 60 FPS లో కూడా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు సేమ్ HDR కంటెంట్ అయితే రికార్డ్ చేయొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా క్వాలిటీ కంటెంట్ ని షూట్ చేయాలనుకుంటున్నారో అన్నట్లయితే కనుక ఎస్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో అయితే ఏం అప్గ్రేడ్ లేదు. ప్రీవియస్ జనరేషన్ లో మనం ఏ విధమైనటువంటి MediaTek Dimensity 8350 ప్రాసెసర్ చూసాము. సేమ్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. 4 nanometer టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM, అలాగే UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా పర్వాలేదు, బానే ఉంది. బట్ దీంట్లో కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. లైక్ మస్ట్ ప్లే అని, మోర్ యాప్స్ అని, హాట్ యాప్స్, హాట్ గేమ్స్. సో ఆల్మోస్ట్ 35,000 రూపీస్ దగ్గర తీసుకొస్తున్నారు. సో అలాంటి సందర్భాల్లో ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ వీటిని రిమూవ్ చేస్తే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ డైలర్ నే మనకు తీసుకొచ్చారు. ఓ డైలర్ డ్యూయల్ సోషల్ మీడియా యాప్స్ లైక్ 2 వాట్సాప్, 2 ఇన్స్టాగ్రామ్, 2 ఫేస్బుక్. సో ఆండ్రాయిడ్ కి సంబంధించినటువంటి కస్టమైజేషన్స్ అన్ని రెగ్యులర్ ఫోన్స్ లో ఎలా అయితే చూస్తుంటారో సేమ్ ఇందులో కూడా అలాగే చూస్తుంటారు. అండ్ దీంట్లో మనకి కలర్స్ OS 15 తో రావడం జరుగుతుంది. ఇది మరొక 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇంతే కాదు, దీంట్లో డెడికేటెడ్ మనకి GPU కూడా ఉంటుంది. సో 6 కోర్ మాలిక్ సంబంధించినటువంటి 615 GPU సుమారుగా 60% వరకు మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ప్రాసెసింగ్, బెటర్ ఆప్టిమైజేషన్ కూడా మీకు ఇందులో దొరుకుతుందని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ గేమింగ్ కూడా ఆడి చూసాము. సో BGMI ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీరు 60 ఫ్రేమ్స్ లో గేమ్ అయితే ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. వామ్ ఏమన్నా అవుతుందా అని అంటే పెద్దగా వామ్ అయితే లేదు. జనరల్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ 41-42 డిగ్రీస్ దాకా అరౌండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఇది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో డెడికేటెడ్ NPU ను కూడా మనం ముందు తీసుకొచ్చారు. లైక్ గూగుల్ కి సంబంధించినటువంటి జెమినీ కావచ్చు. సో వాటన్నిటి ప్రాసెసింగ్ మీద మీకు మెయిన్ ప్రాసెసర్ మీద ఎలాంటి లోడ్ పడకుండా డెడికేటెడ్ NPU ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా చాలా స్మూత్ గా, ఎఫిషియెంట్ గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు దీంట్లో హైపర్ బూస్ట్ 2.0 తీసుకొచ్చారు. దీంట్లో మనకి అడాప్టివ్ ఫ్రేమ్ రేట్ వస్తుంది. సో GPU ఇంటర్మీడియట్ ఫ్రేమ్స్ ని జనరేట్ చేసి మనకి డబుల్ ద ఫ్రేమ్స్ దాకా మనకు మాక్సిమం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అండ్ అడాప్టివ్ టెంపరేచర్ కంట్రోల్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక గేమ్ 60 FPS లో ఆడుతున్నారంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 3 hours మీరు గేమ్ ఆడినా గానీ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ మీకు అరౌండ్ 35 degrees Celsius దాకా మీకు టెంపరేచర్ రావడం జరుగుతుంది. సో అంతకు మించి అయితే ఉండదు. దీనికి కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అల్ట్రా థిన్ వేపర్ ఛాంబర్, నానో సైజ్డ్ అల్యూమినియం పార్టికల్స్ తోటి ఎన్హాన్స్డ్ కూలింగ్ ఎఫిషియన్సీ పెంచి ఏరోస్పేస్ గ్రేడ్ గ్రాఫైట్ ని మీకు ఏమవుతుందంటే ఆ స్క్రీన్ బ్యాక్ సైడ్ అంతా ఇవ్వటం వల్ల అంటే టెంపరేచర్ ఏవైతే రైజ్ అవ్వకుండా ఎక్కడికక్కడ మనకి కూల్ గా ఫోన్ ని ఉంచడం జరుగుతుంది. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారు అన్నట్లయితే ప్రీవియస్ 5500, 5300 తీసుకొచ్చారు. సో ఈసారి మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అలాంగ్ విత్ 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కూడా అరౌండ్ 48 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో 6000 ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈవెన్ మీరు 5G
5G హెవీ గేమర్ అయినా కానీ, ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 1.5 డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ ఇంత బడ్జెట్ లో తీసుకొచ్చిన తర్వాత దీంట్లో నేనైతే వైర్లెస్ ఛార్జింగ్ అయితే మిస్ అవుతున్నాను. సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బ్యాటరీ హెల్త్ కూడా వీళ్ళు ప్రామిస్ చేయడం ఏంటి అంటే ఆల్మోస్ట్ 5 years యూజ్ చేసినా గానీ బ్యాటరీని రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ హెల్త్ ఇంకా 80% అబౌవ్ ఉంటుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇవాళ రేపు ప్రతి బ్రాండ్ లోనూ మనం ఈ కైండ్ ఆఫ్ బ్యాటరీ టెక్నాలజీస్ ని మనం అయితే చూస్తున్నాం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, అలాగే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ఇందులో మనకి ఇంటిగ్రేట్ చేశారు. ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అండ్ ఐఆర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ దీంట్లో నేను NFC అయితే మిస్ అవుతున్నాను. NFC కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 30-35 వేల రూపాయల బడ్జెట్ లోనే, అందులో కూడా నాకు ఒప్పో మొబైల్ ఫోన్ లోనే ఒక మంచి కెమెరా ఫోన్ తో పాటు ప్రీమియం బిల్డ్, అలాగే ప్రీమియం డిజైన్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అయ్యున్నట్లయితే సింప్లీ టు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ నన్ను అడిగితే గనక ఒక కెమెరా డిపార్ట్మెంట్ ఇంకొన్ని ఫీచర్స్ తప్ప పెద్దగా ఈసారి వీళ్ళు హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే మనకి ఇందులో ఏం తీసుకొని రాలేదు. ఎనీవే ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.